వెల్కమ్ టు టైమ్లెస్ టేల్స్. సనాతన సంప్రదాయంలో పవిత్ర నదీ జలాలను అమ్మ అని అభివర్ణిస్తారు. గంగా నదీ జలంపై పరిశోధన చేసిన సైంటిస్టులు సైతం షాక్ అయ్యారట. గంగా జలం కొన్ని సంవత్సరాల పాటు ప్యాక్ చేసి ఉంచినా కూడా జలం యొక్క పవిత్రత ఏమాత్రం తగ్గలేదట. ధర్మం కూడా ఇదే వివరించింది. గంగా నదీ జలాన్ని కొన్ని సంవత్సరాల పాటు ఇంట్లో, పవిత్ర స్థలాల్లో ఎక్కడైనా సరే భద్రపరిస్తే దాని యొక్క పవిత్రత తగ్గదు, స్వచ్ఛత తగ్గదు, వాసన మారటం జరగదు. ఇదెలా సాధ్యం? సైంటిస్టులు కొన్ని ముఖ్యమైన కారణాలని పరిశోధనల్లో కనుక్కున్నారు. గంగా జలంలోని ఆక్సిజన్ శాతం ప్రపంచంలోని మరి ఏ నది కన్నా కూడా 25% ఎక్కువగా ఉందట. గంగా నది ఒడ్డుకి ఉన్న మొక్కలు, చెట్లు లేదా ఈ నీరు తాగి పెరిగిన మొక్కలు, చెట్లలో అమోఘమైన ఔషధ గుణాలు కలిగున్నాయట. మానవాళికి ఎంతో మేలు చేస్తాయివి సరి అయిన రీతిలో ఉపయోగించబడితే. గంగానది ప్రవహించే కొండ ప్రాంతాలలో ఈ నీరు వలన రిచ్ ఇన్ మినరల్స్ అయ్యాయి ఆ ప్రాంతాలు, స్పెషలీ సల్ఫర్. గంగమ్మకున్న ఇంకో అమోఘమైన గుణం ఏంటో తెలుసా? సెల్ఫ్ రిపేరింగ్ సిస్టమ్. ఈ నీటిలో ఉండే బ్యాక్టీరియోఫేజెస్ అనే గుణం గంగమ్మలోని నదీ స్నానాల వల్ల కూడా కలిగే ప్రమాదకరమైన బ్యాక్టీరియాని అంతమొందించి గంగమ్మను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుతాయి. సైన్స్ గంగమ్మను సెల్ఫ్ హీలింగ్ అండ్ సెల్ఫ్ క్లీనింగ్ ప్రాపర్టీస్ ఉన్న సేక్రెడ్ రివర్ అంటుంది. సనాతన ధర్మం మరందుకే కదా లోకాలను శాసించే పరమశివుడు గంగమ్మకు తన శిరస్సుపై స్థానమిచ్చాడు అని వివరిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టైమ్లెస్ టేల్స్. For more such videos, subscribe to our channel.